హాయ్ ఫ్రెండ్స్, హలో అందరూ బాగున్నారా? ఏం సంగతులు, ఆదివారం కబుర్లు ఏందండి మరి? ఇలా చూడండి, ఇది మన గుంటూరు మిర్చి యార్డు. ఈరోజు డేట్ అండి. డేట్ వచ్చేసరికి అయితే మార్చి 9, 2025 అనగా ఆదివారం అండి. ఈ వీడియో శనివారం తీసినారని చూడండి, ఇలా ఉంటుంది మార్కెట్లో. యార్డు సెలవు వచ్చినా కానీ తాలుగాయలు నెమ్ములు తీసుకొస్తారు కదా, పాలాలు ఆరబెట్టకుండా తేవడం వల్ల అవి రాసిపోసి ఇలా తొక్కుతారు. ఏంటి ఈ వీడియో లాస్ట్గా చూడండి. లాస్ట్గా చూడకుండా నేను ఎన్నో కొన్ని డీటెయిల్స్ ఇస్తే అవే డీటెయిల్స్ కోసం మళ్ళీ కామెంట్ చేసి అడుగుతున్నారు, కానీ ఎవరో చూడట్లా. అయితే ఒకటి కొంతమంది ఈడేంద్ర బాబు ఆదివారం కూడా పెడుతున్నారు, కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సరే చేయండి అన్న, మీలాంటి వాళ్ళు చేయడము బాగుంది. అది ఇంకొక ఆయన కూడా కామెంట్ చేశాడు నిన్న వీడియోకి, మరి మీరు చూసారో లేదో. ఆయనకు ఒక వీడియోకి నేను రిప్లై ఇస్తే నాట్ రీచబుల్, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వచ్చి వాళ్ళకి రిప్లై వెళ్ళదులే. సరేలే, ఓకే, ఏదో ఏమైంది, ఏం కాదు. కానీ చూడండి వీడియో అయితే చాలామంది ఇంకా ఏమంటున్నారంటే, అన్న ఏసీలో పెట్టుకోవచ్చా, సరుకు స్టాక్ పెట్టుకోవచ్చా, రేట్లు పెరుగుతాయా, ఇంక పెరుగుతాయి లేదా అన్న, ఆర్డర్లు వచ్చే రాలదా, ఇంకా ఆర్డర్లు వస్తాయా అన్న, రేట్లు ఇంకెందుకు ఆర్డర్లు వచ్చినా ఎందుకు రేట్లు రావట్లేదు అన్న, ఇంతమంది సరుకు కొంటున్నారు, ఆ కాయలు ఏంది, ఈ కాయలు ఏంది అన్నీ అడుగుతున్నారు. కాబట్టి కొంత డీటెయిల్స్ ఇస్తాను. పెద్ద వీడియో చిన్న వీడియోనే. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాడ్ చూసిన ఇలా రాసిలేనండి, ఎక్కువ తేజాలు యాడ్ అక్కడ చూసినా తేజాలే కనబడుతున్నాయండి. ఆ తేజాలు కనబడడం వల్లే తేజాలు ఎక్కువ, అందరూ రేటు ఎక్కువ ఉందని చెప్పి తేజాల పంట ఎక్కువ వేయడం వల్ల తేజాలే డౌన్ అయిపోయినాయి, మిగతా బాగున్నాయి. చూస్తున్నారు కదా. ఈ మధ్యన అయితే నిన్న కూడా మీకు కొంత డీటెయిల్స్ ఇచ్చాను. మరి ఆ వీడియో చూస్తే మీకు అందరికీ అర్థమైపోతుంది చాలా వరకును పరిస్థితి ఏంది ఇదంతా కూడాను. తేజాలండి 13,000 నుంచి 13,500, 13,800 ఎక్కువ జరుగుతుంది. సుపీరియల్ ఉంటే 14,000 జరుగుతున్నాయి. తేజాలు మీడియాలు అంతే 10,000 నుండి మార్కెటింగ్. తేజ తాలు అయితే 6,000, 5,500 నుంచే జరుగుతుంది మార్కెట్. అయితే నెమ్ములు ఉంటే 5,500, 6,000, 65, 70, 75 రూపాయల దాకా వేస్తున్నారు. నెక్స్ట్ 2043 డిమాండ్ ఉంది. అవి వచ్చేసరికి అయితే 10,000 నుంచి మార్కెట్. మీడియం బెస్ట్లో 10,000 నుంచి 16,000 జరుగుతున్నాయి. మిగతా బ్యాడ్గీ రకాలు వచ్చేసరికి అయితే ఒక 355 బ్యాడ్గీకి మాత్రం 13, 14 వేస్తున్నారు. సెందాండ్ బ్యాడ్గా 5531 బ్యాడ్గీకి అంతగా డిమాండ్ క్వాలిటీలు లేవండి వాటిలోనైతే. ఎల్లో మిర్చికి డిమాండ్ అవ్వబడుతుంది. 341 నెంబర్ 5 రకాలు ఎక్కువ మార్కెట్లో కౌంటర్ సేల్ కోసం అని కొంటున్నారు కాబట్టి వాటికి డిమాండ్ ఉంది. అవి కూడా మీడియం బెస్ట్లు కాదండి, బెస్ట్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీలకే డిమాండ్ ఉంది. ఏది నెంబర్ 5 341 రకాలు. అది కూడా తిప్పి కొడితే 14 కన్నా పైన ఏం పోవట్లే. 10,000 నుంచి మినిమం 10,000 నుంచి రేటు 14 జరుగుతున్నాయి. నిన్నటి దాకా ఆరుమూరు ఎగబడి కొని స్టాకులు తాగెట్టారు. ఇప్పుడు ఒక్కసారిగా ఆరుమూరు మార్కెట్ డౌన్ అయిపోయింది. అది కూడా వచ్చేసరికి ఇప్పుడైతే 95 నుంచి 100, 105 రూపాయల కన్నా పెంచేం జరగట్లే. ఎక్కడో ఒక చోట 108 వేస్తున్నారేమో, కానీ ఎక్కువగా 95, 100, 105 రూపాయలు ఆరుమూరులు జరుగుతున్నాయి. ఈ కర్నూలు డీడీ కూడా 14, 15 దాకా ఉండి కర్నూలు డీడీ వచ్చారు కూడా. ఇప్పుడైతే మాత్రం తిప్పి కొడితే 12, 12.5, ఇంకా 13 రూపాయలు, 130, అదే 12,500, 12,000 నుంచి 13,000 లోపే జరుగుతుంది ఎంతైనా కానీ. సూపర్ టెన్కి డిమాండ్ ఉండేది కొన్ని రోజుల్లో. ఇప్పుడు సూపర్ టెన్ మంచి క్వాలిటీలు రాలేదని చెప్పి అవి కూడా 10,000 నుంచి 12,000 ఎక్కువ వేస్తున్నారు. మీడియం బెస్ట్లు. బెస్ట్ క్వాలిటీలు ఉంటేనే 13, 13.5, 14 వేస్తున్నారు. అంతకుమించి అవి కూడా పెద్దగా క్వాలిటీలు రావట్లేదు అన్నమాట. ఎందుకంటే ఎక్కువ నీళ్ళు కూడా తీసుకొస్తున్నారండి. అయితే ఒకటి మీరు అంటారు, అన్న నీళ్ళు కొట్టకపోతే కాయ ఇరిగిపోద్ది అన్న అని అంటారు, కానీ అలా మరీ అంత ఇరిగిపోయినంత దీనికి అవసరం లేదండి. మంచుతో ఉదయాన్నే తొక్కితే అంతగా ఇబ్బంది ఉండదు. నీళ్ళు కొడితే మాత్రం తేడా చేసింది అనమాట. చూడండి, ఇలా లోడింగ్లు తోలకాలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి మార్కెట్ యార్డ్లో మాత్రం. అయితే మాత్రం స్టాకులు పెట్టుకోవచ్చు అంటే అన్న, స్టాకులు పెట్టుకోమని చెప్పాను అనుకో. నేను రేపు పొద్దున్న పెట్టుకున్న రేట్లు పెరగకపోతే మళ్ళీ నన్ను అంటారు. అందుకే నేను కొంతమంది చెప్తున్నాను, కొంతమంది చెప్పట్లే. అయితే పెడితే పెరిగిద్దని చాలామంది ఆల్రెడీ కొనుక్కొని పెడుతున్నారండి. పోయిన ఏడాది అంత రేట్లో కొని పెట్టారు. ఇది ఇప్పుడు ఎంత రేట్లో పెడితే ఏమని చెప్పండి. ఈ రేట్లు అయితే ఉండవు, ఎంతకంత పెరిగిద్ది. ఎంత పెరిగిద్ది, ఎప్పుడు పెరిగిద్ది అంటే ఎవరైనా చెప్పలేము. ఎందుకంటే మనం జాతకాలు ఏం తీసేవాళ్ళం కాదు. జాతకాలు తీసేవాళ్ళం అది యూట్యూబ్లో ఎందుకు చెప్తాం. చక్కగా కుర్చీ చేసుకుని కూర్చుంటే అందరూ వస్తారు, జాతకాలు చెప్పించుకోవచ్చు. 100 రూపాయలు తీసుకుని చాలు, ఎక్కువ అవసరం లేదు. అలాగా జాతకాలు ఏం చెప్పలేము. రేట్లు పెరిగితే ఎప్పుడు పెరిగితే అంటే ఏం చెప్పలేము. మీ లక్కు ఉందనుకుంటే పెరిగిద్ది, లేకపోతే లేదు. అయితే ఒకటి ఆర్డర్లు అయితే వస్తాయి. కొన్ని ఆర్డర్లలో ఆగారు కాబట్టి వాళ్ళు అన్ని ఆర్డర్లు వస్తే రేట్లు అయితే వస్తాయండి, అది చెప్పగలము. అంతేగాని ఎప్పుడు వచ్చింది, ఎంత వచ్చింది అంటే ఏం చెప్పలేము. రోజు డైలీగా ఈ విధంగా అడవిడిగా మార్కెట్లో బేరాలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఉండిద్ది. ఓకేనా? మీకు అన్ని రకాల క్వాలిటీ చెప్పలేదు, ఇంకా పెద్ద వీడియో అయిపోద్ది అనమాట. సార్కు 1లో ఉన్నాయంటే అవి కూడా 12,000 దాకా వేస్తున్నారు. 26 రకాలు ఉంటే అవి కూడా 12,000 దాకా జరుగుతున్నాయండి.
ఈ నెక్స్ట్ 273 రకాలు 101 రకాలు ఇవి కూడా 10,000 నుంచి 12,000 జరుగుతున్నాయి. ఏ వచ్చినా కానీ 10,000 నుంచి 12,000 అండి. ఇంకా అన్న ఏసీ పెరిగితే ఏసీ రేట్లు అడుగుతున్నారు అన్న. ఏసీ వాటికైతే డిమాండ్ లేదన్న, కొత్తవి వాటికి అడగట్లేదు అసలు. ఏసీ ఎవరు అడుగుతారు చెప్పండి, అసలు ఆలోచించండి. ఇదిగోండి తోలల్లా వచ్చేసరికి అయితే 5,000, 45 నుంచి 50, 55, 6,000 దాకా జరిగాయి అన్నమాట. ఇవి రకాలైతే తాళ్ళు నెమ్ములు ఉన్నాయి, ఎందులోన డ్రై ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. క్వాలిటీని బట్టి వేస్తారు ఏవైనా కానీ అట్లాగా. ఇవన్నీ ఒకలాగా ఉన్నాయి, ఒక రేటు వేసారు. దగ్గరికి వచ్చి చూస్తే కానీ ఎవరికి అర్థమవుతుంది అనమాట. ఓకే, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మన ఛానల్కి వీలైనంత దీనికొన్ను. ఓకేనా, ఇట్లా డైలీ మిర్చి అప్డేట్స్ అనమాట. మరిన్ని వివరాల కోసం మళ్ళీ సోమవారం మీకు ఫుల్ వీడియోలో అప్లోడ్ అందించబోతున్నాను. ఇలా ఈరోజు కూడా ఎక్కడ చూసినా రాశులు పోస్తున్నారు. నిన్న రాశులు పోస్తున్నారు. నెమ్ములు తీసుకొస్తే వాల్యూ ఉండదు, డ్రై చేసి తెస్తే మంచిది మార్కెట్లోకి అనమాట. ఈ విధంగా ఓకేనా. ఇంకా డీటెయిల్స్ కావాలి చెప్పాలి, ఇంకా ఉంది కానీ మరి నిన్న చెప్పినవి ఇవాళ చెప్పాలని ఇంకా కాదు. నిన్న వీడియోలో చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్.